ఈరోజు మన టాపిక్ వచ్చేసి డీవార్మింగ్ అండి. పాముల మందు ఏ రకంగా వేయాలి? ఏ బ్రాండ్ పాముల మందు వేయాలి? ఎంత డోసేజ్ వేయాలి? మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేఆర్కే ఫార్మ్స్. ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్, ఫాలో చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కోళ్ళు పెంచుకోవాలంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పాముల మందు ఏ రకంగా వేయాలి? ఏ బ్రాండ్ పాముల మందు వేస్తే ఎక్కువ యూజ్ ఉంటుంది? మనం వాడేదైతే ఆలింబ్రాల్ అండి. ఇదైతే ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది. మనం దాదాపు ఒక 6, 8 సంవత్సరాల నుంచి ఇదే వాడుతున్నాం. ఎక్సలెంట్‌గా పనిచేసిద్ది. 3 కేజీలు ఉన్న కోడికైతే 3 ఎంఎల్ ఎయొచ్చండి. 2 ఎంఎల్ ఎయొచ్చు. 1 కేజీ కోడికైతే 0.5 ఎంఎల్. 0.5 ఎంఎల్ ఏస్తే సరిపోతుంది. మీరు పాముల మందు మీద అశ్రద్ధ చేసి ఎక్కువ డోసేజ్ ఏస్తే కాళ్ళైతే పడిపోతాయండి. ఇదైతే అసలు డామ్ షూర్. మీరు పాముల మందే కదా, ఎక్కువ డోసేస్ చేస్తే పాములు ఎక్కువ పడతాయి అనుకుని అపార్థం మీద మీరైతే ఎక్కువ డోసేస్ చేస్తే ఖచ్చితంగా అయితే కోడికైతే కాళ్ళైతే పడిపోతాయి. దయచేసి అర్థం చేసుకోండి. 1 కేజీ కోడికైతే 0.5 ఎంఎల్ వేయండి. 3 కేజీల కోడి పైబడి ఉంది, ఒక 3 సంవత్సరాల కోడి ఉంది అన్నప్పుడు 2 ఎంఎల్ కానీ 3 ఎంఎల్ కానీ వేయండి. అంతకు మించి వేయొద్దు. పాముల మందు ఎప్పుడెప్పుడు వేసుకోవాలి అనేది, పాముల మందు వేసిన తర్వాత లివర్ టానిక్లు వేయొచ్చా అని చాలామంది చాలా క్వశ్చన్లు రైజ్ చేస్తున్నారు. డీవార్మింగ్ చేసిన తర్వాత ఏ ట్రీట్మెంట్ అయినా చేయాలండి. ఇది గుర్తుపెట్టుకోండి. ముందు డీవార్మింగ్ చేయాలి. ముందు డీవార్మింగ్ చేసిన తర్వాతే మీరు లివర్ టానిక్ వాడుకుంటారో, మీరు గ్రోత్ పెరగడానికి మెడిసిన్ వాడుకుంటారో, రక్తం పెరగడానికి మెడిసిన్ వాడుకుంటారో, ఏదైనా సరే డీవార్మింగ్ చేసిన తర్వాతే చేయండి. డీవార్మింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ కోళ్ళ పరిశ్రమలో. ఎవరైనా తెలియకపోతే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. డీవార్మింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, మీ కోరి ఎదుగుదల పెరగాలన్నా సరే డీవార్మింగ్ చేయాలి. అది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే మన ఛానల్ని ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కోళ్ళు పెంచే వాళ్ళంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.